ఈరోజైతే మన లంచ్లోకి నాటుకోడి పులుసు, మటన్ బిర్యానీ. ఇవైతే క్లీన్ చేసి కడిగి పెట్టేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టమాటా చికెన్లోకి. ఇప్పుడైతే ముందు చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందు పాన్ పెట్టేసి దాంట్లో జీలకర్ర వేసి, జీలకర్ర వేడెక్కాక కొన్ని పచ్చిమిర్చి, ఇది కొంచెం వేగనిద్దాం. పచ్చిమిర్చి అని జీలకర్ర వేగినాక ఉల్లిపాయ. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే నాటుకోడి పులుసు, మటన్ బిర్యానీ. వీళ్ళు మటను, చికెన్ అయితేనండి ఒకేసారి తెచ్చుకుంటారు. అంటే మార్కెట్లో కాదు, ఆ ఫామ్స్ ఉంటాయంటే అక్కడ కోళ్ళు మేకలను పెంచే దగ్గరికి వెళ్ళి అక్కడ కోపించుకొని తీసుకొస్తారు. 4-5 కలిసి ఒక మేకను తీసుకొని కోపిస్తారట. కోపించి ఎంత వస్తే అంత అందరూ షేర్ చేసుకుంటారు. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ఏకినాయి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసేసింది పాప. మా పాప అయితే మమ్మల్ని అయితే ఏమీ చేయనీయట్లేదండి. వాళ్ళ అత్తగారిని కానీ నన్ను కానీ, మీరు కూర్చోండి నేను చేసి పెడతా, తిని పెట్టండి మీరు. మీకు రాదు ఇంత ఫాస్ట్ చేయటం, లేట్ అవుతుంది, నాకే లేట్ పడుతుంది. అందుట్లో చల్లగా ఉంటుందండి ఇక్కడ. ఏసీకి చల్లగా ఉండేసరికి ఏమవుతుందంటే తొందరగా వేడెక్కదు, లేటు పట్టిద్ది. ఇంతసేపు ఎక్కడ నిలబడతారులే మీరు కూర్చొని అరవకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇది చికెన్ మసాలా పట్టిందే ఇంట్లోనే, ఫ్రెష్గా పట్టేసింది. ఇదిగోండి ఉల్లిపాయ, ఇవి పచ్చిమిర్చి వేగిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేస్తాను. ఇది క్లీన్ చేసి పెట్టుకున్నదే, ఫ్రిడ్జ్లో నుంచి తీసి 1 గంట కూలింగ్ పోయాక కడిగి మళ్ళీ పెట్టేసి దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కారం, మనం తినగలిగినంత కారం, రుచికి ఉప్పు సరిపోను, చికెన్ మసాలా ఒకేసారి వేసేసి దాన్ని చూసే పని లేకుండానే, ఇంకా అంటే అలవాటు అయిపోతుంది కదా. వీళ్ళకి ఎక్కువ ఇక్కడ చికెను, మటను, ఎగ్స్ ఎక్కువ వాడతారు. మా పెద్దోడికి అయితే ఏమో మటను, చిన్నోడికేమో రొయ్యలు. నాకేమో రొయ్యలు అస్సలు చూస్తే నాకు ఎట్లా అవుతుంది ఒళ్ళు. పుదీనా వేస్తుంది కొంచెం, కొత్తిమీర లేదు మమ్మీ అంటున్నా. లేకపోతే మళ్ళీ ఇది మనకి లెక్క దవదపోయి తీసుకొచ్చుకోవటం కాదా, పక్కన ఉండవు షాపులు. కొంచెం వాటర్ ఎందుకంటే ఎక్కువ పోస్తుందండి. మా సార్ కొంచెం సూప్ ఎక్కువ పెట్టమన్నా. బాగా జలుబులు అయితే ఇంతవరకు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఈ కూలింగ్కి కొంచెం తొందరగా తగ్గట్లా జలుబు. మసాలా మొత్తం బాగా ముక్కకి పట్టేటట్టు కలిపేసుకొని కుక్కర్ పెట్టేస్తే ఇంకా చూసే పని లేదు. ఇది ఇంటి దగ్గర ఎట్లాగో మీరేగా మమ్మీ చేసుకునేది. నేను చేస్తున్నాక తిని పెట్టరాదు, నీకెందుకు అంత కష్టం. వెళ్ళి నువ్వే వండుకోవాలి వెళ్ళాకంటది. మటన్కి అయితే మాత్రం ముందు ఇన్స్టాపాట్ పెట్టేసింది. దీంట్లో ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర, సేమ్ ప్రాసెస్. కొంచెం నూనె వేడెక్కాక జీలకర్ర, మసాలా దినుసులు అండి మొత్తం, చెక్క, మరాఠీ, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు.
మన కాడ పనులు ఎక్కువ, ఇక్కడే కష్టం ఉండదు. ఇక్కడ బాగా తేలిగ్గా ఉంటాయి పనులు అనుకుంటామండి, ఇక్కడే కష్టం. మరి ఇక్కడ పనోళ్ళు ఉండరు, ఏ పనైనా వీళ్ళు చేసుకోవాల్సిందే, గిన్నెలైనా వీళ్ళు కట్టుకోవాల్సిందే, ఊడ్చుకోవటం అంతా ఏ టు జెడ్ చేసుకోవాల్సిందే. పనోళ్ళ కోసం చూడటానికి ఉండదు, కాస్ట్ పనోళ్ళని పెట్టుకోవాలన్నా కూడా. ఎప్పుడన్నా ఒకసారి పండగలప్పుడు మొత్తం క్లీన్ చేయించుకుంటేనే చాలా తీసుకుంటారంట. మొత్తం నీట్గా చేసిపోతారులే. కాకపోతే ఇవ్వండి ఏగిపోయినాయి ఇప్పుడు అవి. మటన్ వేసేసారు కాదు, సారీ. కదులుతుంది, పట్టుకో మమ్మీ అంటుంది. పసుపు, సాల్టు, సేమ్ ప్రాసెస్ అండి, వేరే ఏం డిఫరెంట్ ఏమి ఉండవు. కాకపోతే కొంచెం తేలిగ్గా చేసినట్టు అనిపిస్తుంది కొంతమంది ఏమో కొంచెం హార్డ్గా ఉంటుంది, ఏంటేంటో చేసేసి ఎక్కువ టైం ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ చూపిస్తాం కూడా అవి ఇవి వేసేసి. కాకపోతే సింపుల్గా చేసినా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కొత్తిమీర ఇదైతే వాళ్ళ గార్డెన్లోదే. కొంచెం జస్ట్ వాటర్, అందులో నుంచి వాటర్ తయారవుతుంది కదా, ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు ఎక్కువ పోస్తే బాగా ఎక్కువ వస్తుంది. టైం సెట్ చేసుకో, 5 minutes సెట్ చేసింది. బియ్యం అయితే మనం రైసు వండుకునే బౌల్ ఉంటుంది కదా, అదే చిన్నది రైస్ పోసుకునేది, మనకి రైస్ కుక్కర్తో పాటు వస్తుంది, దాంతో 3 కప్పులు పోసింది. ఇవైతేనేమో మిల్క్లో కుంకుమ పువ్వు వేసి నానబెట్టేసింది. న్యాచురల్గా వేసేస్తుంది అనమాట, అందులో కలర్స్ ఏమి వేయకుండా, బిర్యానీలో ఫ్లేవర్ కోసం న్యాచురల్. ఇదిగోండి చికెన్ అయితే అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేసుకోవటమే. బియ్యం కడిగేసి ఒకసారి వంపేసి వాటర్ బాయిల్ అయ్యాక దాంట్లో వేసేయటం. ఇది కొంచెం మూడొంతులు ఇట్లా నలిగిపోయేంత వరకు ఇట్లా పట్టుకుంటే పగిలిపోయేంత ఉడిస్తే సరిపోతుంది. మొత్తం పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇదిగోండి మటన్ అయితే అయిపోయింది. అంటే పూర్తిగా ఉడకలేదు ఇంకా. మటను ఉడకకపోతే మళ్ళీ చూసుకొని మళ్ళీ టైం సెట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే 5 minutes పెట్టింది, మళ్ళీ కొంచెం పెంచినట్టుంది సరిగ్గా ఉడకలేదని, అన్నం ఉడకట్టేసింది. ఇప్పుడు ఆ ఉడికిపోయిన మటన్ని ఇందులో వేసేసి, అది కాలుతుంది. కొంచెం వేడి పొయ్యి దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా పెద్ద పెద్ద గిన్నెలు అయితే కొంచెం భయం అవుతుంది. నువ్వు పోయి మమ్మీ నాకు భయం అవుతుంది మీద పడుతుంది అని అంటే, సర్లే నేను పోసే మొత్తం దాంట్లోకి. ఇప్పుడు దీన్ని కొంచెం ఉడకనిచ్చేసి, కొంచెం దాంట్లో ఉన్న సూప్ అయితే తీసిందండి పైన పోయటానికని. ఇదిగోండి కొంచెం దగ్గరకు వచ్చేసింది మటను. ఇప్పుడు దాంట్లో రోస్ట్ చేసిన ఆనియన్స్ పైన కొంచెం వేసేసి, దీని మీద ఇది అన్నం వేసేయటం. మొత్తం ఉడకబెట్టేసుకున్న అన్నం, అది ఉడకట్టేసుకున్న అన్నం మొత్తం వేసేసి, మళ్ళీ కొంచెం ఆనియన్స్ పైన, కుంకుమ పువ్వు
పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు అని ఫస్ట్ అయితే సూపు తీసింది కదా అది పైన పోసేస్తాను. టేస్ట్ బాగుంటుందంట అట్లే పోస్తే. ముందు దాన్ని హోల్స్ పెట్టేసి లోపల కంట దిగేటట్టు దాంట్లో పోస్తాం. కలర్ కోసమే, మనం కలర్స్ ఏమి వేయకుండా యూజ్ చేసుకోకుండా మామూలుగా నేచురల్గా ఇవి పోసుకుంటే హెల్త్కి మంచిది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. కలర్స్ అసలు వాడొద్దు అంటున్నారు, వీళ్ళు వాడరు కూడా అసలు. మా చిన్నోడైతే అసలు తినకండి, బిర్యానీ ఇష్టం ఉండదు వాడికి, పెద్దోడికి. వాడికి రొయ్యలే, వైట్ రైసు రొయ్యలు. మంట కొంచెం సిమ్లో పెట్టేసి దానికి అక్కడ ఉన్న హోల్కి లవంగం పెట్టేసింది, బయటికి పోకుండా దమ్ము. జాజి పౌడర్ అంటే ఇది, పైన పోస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మిక్సీ పెట్టేసి రోస్ వాటర్ అండి ఇవి. సింపుల్ ప్రాసెస్లోనే. ఇవ్వండి అయిపోయింది. వేరే గిన్నెలోకి తీసేసాను. చికెన్ పులుసు, మటన్ బిర్యానీ రెడీ తినటానికి. ఇంతే.